హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రామరాజుగారి ఇంటిని ఆవరించిన కారు మబ్బులు చెరుకు మిషన్ ప్రమాదంతో పెనుతుఫానుగా మారాయి. ఆ కుటుంబాన్నిక దేవుడే కాపాడాలి. మావయ్యగారు, ఒకడి కాలు చెరుకు మిషన్లో నలిగిపోయింది అని ఆ వ్యక్తి భయంతో అరుస్తూ చెప్పగానే రామరాజు గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. వేదవతి చేతిలో ఉన్న పూజా సామాగ్రి జారి కింద పడిపోయింది. ఆ మాటలు విన్న ఇంట్లోని వారంతా భయంతో ఉలిక్కిపడ్డారు. అమూల్య ముగ్గు వేయడం ఆపేసి వణికిపోయింది. పిన్నిగారు కూడా మాటల యుద్ధం ఆపేసి ఆందోళనగా రామరాజువైపు చూశారు. అప్పటికే గదిలో సాగర్తో తీవ్రమైన గొడవ పడుతున్న నర్మద ఈ అరుపు విన్ని బయటకు పరుగులు తీసింది. సాగర్ కూడా తన తప్పును పక్కన పెట్టి కంగారుగా బయటకొచ్చాడు. ఇంటి పెద్ద కొడుకు చందు వెంటనే స్పందిస్తూ, నాన్నా, మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి చూస్తాను అని చెబుతూ బయటకు ఊరికాడు. రామరాజు మాత్రం ఊరుకోలేదు. నా ప్రాణమైన నా పనివాళ్లకు ప్రమాదం జరిగితే నేనిక్కడ ఎలా ఉంటాను చందు, నేను కూడా వస్తాను అంటూ ఆయన కూడా పరుగులు తీశాడు. వేదవతి కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవుడి ముందు నిలబడి తన కన్నీటితో ఆపద రాకుండా చూడమని ప్రార్థన మొదలుపెట్టింది. అక్కడ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన కిషోర్ వాళ్ల నాన్నగారి పరిస్థితి మరింత విషమంగా మారింది. కారు కోసం అందరూ ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. కాని కారు తీసుకువెళ్లిన ధీరజ్ ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఒక పక్క చెరుకు ఫ్యాక్టరీలో ఊహించని ప్రాణాపాయం, మరోపక్క ఇంట్లో ప్రాణాపాయం. ఈ రెండూ కలవరపెట్టే సంఘటనలతో రామరాజుగారి ఇల్లు అల్లకల్లోలమైపోయింది. అప్పుడే శ్రీవల్లి పైనుంచి మెట్లు దిగుతూ వస్తుంది. అందరి మొహాల్లో ఉన్న భయాన్ని చూసి ఆమె మనసులో ఎంతో ఆనందపడుతుంది. అబ్బా, నాకెంత మంచి అవకాశమొచ్చింది! ఇప్పుడు ఈ గొడవల్లో రామరాజుగారి పరువు బజారున పడటం ఖాయం. నా దారి సుగమమవుతుంది అని తనలో తాను నవ్వుకుంటూ పైకి మాత్రం అమాయకంగా నటిస్తూ, అత్తయ్యా, ఏమైంది? ఎందుకు అందరూ అలా పరుగులు తీస్తున్నారు, ఏడుస్తున్నారు అని అడుగుతుంది. వేదవతి కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిన ఘోరాన్ని ఆమెకు చెబుతుంది. శ్రీవల్లి వెంటనే బాధపడుతున్నట్లు నటిస్తూనే తన కపటబుద్ధితో ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చెరుకు ఫ్యాక్టరీకి చేరుకున్న రామరాజు మరియు చందు అక్కడ దృశ్యం చూసి పూర్తిగా చలించిపోతారు. ఆ పనివాడి కాలు మిషన్లో ఇరుక్కుపోయి రక్తమోడుతూ ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు భయంతో, ఆవేదనతో ఏడుస్తూ ఉంటారు. రామరాజు తన చేతులతో ఆ పనివాణ్ణి పట్టుకుని ధైర్యం చెబుతాడు. ఒరే, ఏమీ కాదురా, నేనున్నాను కదా, నిన్ను నా ప్రాణమిచ్చైనా కాపాడుకుంటాను, ఏడవకురా అని కన్నీరు పెడతాడు. చందు వెంటనే కరెంటు ఆఫ్ చేసి చాలా కష్టం మీద వాడి కాలు బయటకు తీస్తాడు. రక్తం విపరీతంగా పోతుంటుంది. నాన్నా, వెంటనే వీడిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. కాని మన కారు ఇంట్లో లేదు కదా అని చందు కంగారుగా అంటాడు. అక్కడున్న ఒక అబ్బాయి, అయ్యా, నా దగ్గర ఆటో ఉంది, అందులో వెంటనే తీసుకువెళ్దాం అనగానే అందరూ కలిసి వాణ్ణి ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి బయల్దేరతారు. సాగర్ కూడా వాళ్ల వెనకే ఆటోలో వెళ్తాడు. కాని వాడి మనసులో దొంగిలించిన డబ్బుల గురించిన భయం పీడిస్తూనే ఉంటుంది. ఇంట్లో నర్మద పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగర్ చేసిన మోసం, లంచం కోసం బ్యాంక్లో 20 లక్షలు, రైస్ మిల్లులో 5 లక్షలు దొంగిలించిన విషయం తలుచుకుని ఆమె మనసు రగిలిపోతుంది. కాని ఈ సమయంలో తాను ఇల్లు వదిలి వెళ్ళిపోతే మావయ్యగారి ఆరోగ్యం మరింత పాడవుతుందని ఆమెకు తెలుసు. రామరాజుగారు అంటే నర్మదకు ఎంతో గౌరవం. ఆయన పరువు కోసం తన కోపాన్ని తాత్కాలికంగా దిగమింగుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆమెకు సాగర్ చేసిన పని తలుచుకుంటే అసహ్యం వేస్తుంది. కాని కుటుంబం కోసం తన బాధను దాచుకుంటుంది. ప్రేమ అక్కడికి వచ్చి, ఏమైంది నర్మదా, ఎందుకలా ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతుంది. ప్రేమ చాలా మంచిది, అందరినీ కలుపుకుపోయే తత్వం ఆమెది. నర్మద నిజాన్ని దాచి, ఏం లేదు ప్రేమా, ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని వినగానే భయమేసింది అని చెప్తుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న శ్రీవల్లి వీళ్ళిద్దరి మధ్య ఏదో దాపరికముందని పసిగడుతుంది. ఈ నర్మద ఏదో పెద్ద విషయం దాస్తోంది, అదేంటో నేను తెలుసుకుంటే మావయ్యగారిని నా గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు అని కుటిలమైన ఆలోచనలు చేయడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో కిషోర్ వాళ్ల నాన్నగారిని తీసుకువెళ్లడానికి వేరే వాహనం దొరక్క అందరూ కంగారు పడుతుంటారు. అప్పుడే అక్కడికి భద్రవతి మనుషులు కొందరు వస్తారు. వాళ్లకు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం గురించి అప్పటికే పూర్తిగా తెలిసిపోతుంది.
భద్రవతి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా ఆమె కుట్రలు మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంటాయి. రామరాజుగారి బద్ధశత్రువైన భద్రవతి ఈ ప్రమాదాన్ని వాడుకుని రామరాజుగారిని జైలుకు పంపాలని పెద్ద పథకం పన్నుతుంది. ఆమె ఫోన్లో తన మనుషులతో మాట్లాడుతూ, చూసార్గా, రామరాజు ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు అస్సలు లేవు, అందుకే ఆ అమాయకుడి కాలుపోయింది. ఈ విషయాన్ని వెంటనే మీరేవి జుప్పన్నే. ఆ రామరాజుగాడి పరువు బజారున పడాలి. వాడి రైస్ మిల్లు, ఫ్యాక్టరీ అన్నీ మూతపడాలి. వాడికి ఏ దిక్కు ఉండకూడదు అని క్రూరంగా నవ్వుతూ గట్టిగా ఆదేశిస్తుంది. తన పక్కనే ఉన్న విశ్వక్ వైపు కోపంగా చూస్తూ, ఇదే సరైన సమయంరా విశ్వక్. రామరాజు కుటుంబం ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిలో భయంతో వణికిపోతూ ఉంది. ఆ అమూల్యని నీ సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అని రెచ్చగొడుతుంది. విశ్వక్ కళ్లలో క్రూరమైన పైశాచిక ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లన్నేం చూసుకుంటాను భద్రవతిగారు. ఆ అమూల్య ఇక నాదే, దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని బదులిస్తాడు. ఆసుపత్రిలో రామరాజు, చందు ఇద్దరూ పనివాడి కోసం డాక్టర్లను ప్రాధేయపడుతూ ఉంటారు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చి, చాలా రక్తం పోయింది రామరాజుగారు, కాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు, కాని ముందుగా ఆపరేషన్ చేయడానికి మాకు 10 లక్షలు అర్జెంటుగా కట్టాలి, లేదంటే ప్రాణం పోవడం ఖాయం అని ఖరాఖండిగా చెబుతాడు. ఆ మాట వినగానే రామరాజు గుండె తరుక్కుపోతుంది. చందు, వెంటనే బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకురా, వాడి ప్రాణం నాకు నా పరువుతో సమానం, త్వరగా వెళ్ళు అని చెబుతాడు. చందు సరేనని బ్యాంకుకు వెళ్లడానికి సిద్ధపడుతుండగా సాగర్ నెమ్మదిగా అక్కడికి వస్తాడు. సాగర్కి భయంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఎందుకంటే బ్యాంకులో ఉన్న డబ్బులు, రైస్ మిల్లులో ఉన్న డబ్బులు ఇప్పటికే తను లంచం కోసం దొంగిలించేశాడు. ఇప్పుడు పెద్దన్నయ్య చందు బ్యాంకుకు వెళితే తన బండారం మొత్తం బయటపడుతుందని భయంతో వణికిపోతాడు. తడబడుతూనే, అన్నయ్య, వద్దు, నేను వెళ్తాను, నువ్వు నాన్న దగ్గరే ఉండు, ఆయనకు మళ్ళీ బీపీ పెరుగుతుంది అని సాగర్ బతిమాలుతాడు. కాని చందు, లేదురా సాగర్, నువ్విక్కడే ఉండు, ఇది పెద్ద మొత్తం కదా, నేను వెళ్ళి మేనేజర్తో మాట్లాడి వెంటనే తీసుకువస్తాను అని అంటాడు. సాగర్కి ఏం చెయ్యాలో అస్సలు పాలుపోదు. ఈ నిజం తెలిస్తే నాన్న గుండె ఆగిపోతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విలవిలలాడుతుంటాడు. చేసేది లేక ఒక మూలకు వెళ్లి భార్య నర్మదకు ఫోన్ చేసి, నర్మదా, నేనైపోయాను, నాన్న అన్నయ్యని బ్యాంకుకు పంపారు, ఇప్పుడు నా దొంగతనం అందరికీ తెలిసిపోతుంది, నన్ను కాపాడు నర్మదా అని ఏడుస్తాడు. నర్మద ఆ మాట విని షాక్ అవుతుంది. ఇంట్లో శ్రీవల్లి తన వక్రబుద్ధితో ప్రేమను మరియు అత్తయ్యను రెచ్చగొట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వంటగదిలో పనిచేసుకుంటున్న వాళ్ల దగ్గరకు వెళ్ళి, చూశావా ప్రేమా, ఇదంతా ఆ నర్మదరాకవల్లే జరుగుతోంది. ఆమె ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరనుండి మనకన్నీ దరిద్రాలే. ఇప్పుడు చూడు, ఏకంగా పనివాడి ప్రాణాలమీదకు వచ్చింది. ఇదంతా ఆమె తెచ్చిన అరిష్టమే అని తప్పుడు మాటలు చెబుతూ విషం చిమ్ముతుంది. కాని ప్రేమ చాలా నెమ్మదస్తురాలు, మంచిది. అలా అనకండి అక్కయ్య, కష్టాలు మనుషులకు కాకపోతే చెట్లకొస్తాయా? నర్మద చాలా మంచిది. మావయ్యగారు అన్నింటినీ ధైర్యంగా చక్కదిద్దుతారు. మీరిలాంటి మాటలు ఇప్పుడే మాట్లాడకండి అని సున్నితంగా బదులిస్తుంది. వేదవతి కూడా శ్రీవల్లిని కోప్పడుతుంది. దాంతో శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ, ఈ ఇంట్లో నేను ఏం చెప్పినా ఎవరికీ నచ్చదు, దానికి ఏవో పూజలు చేస్తారు అని గొణుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు విశ్వక్ తన రౌడీలతో కలిసి రామరాజుగారింటి పరిసరాల్లోకి వస్తాడు. ఇంట్లో మగవాళ్లెవరూ లేకపోవడం, అందరూ ఆసుపత్రికి వెళ్లడం గమనించి అమూల్యని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అమూల్య ఒంటరిగా గార్డెన్లో కూర్చుని జరుగుతున్న సంఘటనలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. విశ్వక్ మెల్లగా ఆమె వెనుక నుండి వెళ్లి ఆమె నోరు గట్టిగా మూసి బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అమూల్య ఊహించని ఈ దాడికి గట్టిగా పెనుగులాడుతూ ప్రాణభయంతో అరుస్తుంది. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న వేదవతి, ప్రేమ మరియు నర్మద అందరూ బయటకు పరుగున వస్తారు. విశ్వక్ని అక్కడ చూసి వాళ్లొక్కసారిగా షాకవుతారు. నర్మద తన బాధను పక్కన పెట్టి వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చి విశ్వక్ చెంప పగలగొడుతుంది. ఏరా, నీకు ఎంత ధైర్యముంటే మా ఇంటి కాంపౌండ్లోకే వచ్చి మా అమ్మాయి మీద చెయ్యి వేస్తావు? ఇంట్లో మావయ్యగారు లేరని రెచ్చిపోతున్నావా? మర్యాదగా ఇక్కడ్నుండి పారిపో అని గట్టిగా నిలదీస్తుంది. వేదవతి కూడా కోపంతో ఊగిపోతూ, వెళ్ళిపో ఇక్కడ్నుండి,
నా కొడుకులుగాని ఇప్పుడే వస్తే నిన్ను ప్రాణాలతో వదలరు, మమ్మల్ని ఏడిపిస్తావా అని తీవ్రంగా హెచ్చరిస్తుంది. విశ్వక్ వాళ్ల మాటలకు కోపంతో రగిలిపోతూ, ఈ రోజుకి మిమ్మల్ని వదిలేస్తున్నాను, కాని ఆ భద్రవతిగారి మాస్టర్ ప్లాన్తో మీ రామరాజుగారి సామ్రాజ్యం ఈరోజే కూలిపోవడం ఖాయం. అప్పుడు ఈ అమూయను నా చేతుల్లోంచి ఏ కుక్క కాపాడలేదు. మీ పరువు బజారున పడటం నేను కళ్ళారా చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఈ సంఘటనతో ఇంట్లో ఆడవాళ్లంతా తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. శ్రీవల్లి మాత్రం కిటికీలోంచి ఇదంతా చాటుగా గమనిస్తూ, అమ్మో, ఈ విశ్వగ్గాడు భలే కరెక్ట్ టైంకి వచ్చాడు. వీణ్ణి వాడుకుని నేను ఇంట్లో నా అధికారాన్ని ఎలా పెంచుకోవాలో నాకు బాగా తెలుసు. నా దారికి ఇక ఎదురులేదు అని కుట్రలు అల్లుతుంది. ఆస్పత్రిలో చందు బ్యాంకు నుండి తిరిగి వస్తాడు. అతన్ని చూడగానే ఏదో ఘోరం జరిగిందని అర్థమవుతుంది. అతని ముఖం పాలిపోయుంటుంది. కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి. రామరాజు కంగారుగా అడుగుతాడు, ఏరా చందు, డబ్బులు తెచ్చావా? ఆపరేషన్కి టైం దాటిపోతోంది, వాడు బ్రతకాలేరా అని. అప్పుడు చందు ఏడుస్తూ, నాన్నా, మన ఎకౌంట్లో డబ్బులు ఒక్క రూపాయి కూడా లేవు అని భయపడుతూ చెబుతాడు. రామరాజుకు పెద్ద షాక్ తగులుతుంది. ఆయన తల తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా చందు? మొన్ననే కదా రైస్ మిల్లు డబ్బులు 20 లక్షలు మనమే బ్యాంకులో వేశాము, 5 లక్షలు మిల్లు లాకర్లో పెట్టాం కదా, అవన్నీ ఏమైపోయాయి అని గట్టిగా అడుగుతాడు. చందు తలదించుకొని, అది నేను మేనేజర్ని విచారించాను నాన్నా, మన సాగర్ ఏవో అర్జెంట్ అవసరాలున్నాయని చెప్పి ఆ డబ్బు మొత్తం నిన్ననే డ్రా చేశాడట. మిల్లు లాకర్లో ఉన్న డబ్బు కూడా సాగర్ తీసుకువెళ్లాడని మేనేజర్ కన్ఫర్మ్ చేశాడు అని ఏడుస్తూ అంటాడు. ఆ మాట వినగానే రామరాజుగారి గుండె ముక్కలవుతుంది. తన స్వంత రక్తం పంచుకు పుట్టిన కొడుకు తనకే తెలియకుండా దొంగతనం చేశాడన్న చేదు నిజాన్ని ఆయన జీర్ణించుకోలేరు. సాగర్ వైపు కోపంగా, ఆవేదనగా, చీతరింపుగా చూస్తాడు. సాగర్ నేరం చేసినవాడిలా తలదించుకుని ధారపాతంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒరే సాగర్, నా పరువు ఒక్క రోజులో తీశావు కదరా, ఆ డబ్బుతో ఏం చేశావురా? నీకొక ప్రాణం కంటే ఆ కాగితాలెక్కువయ్యాయా, నమ్మకద్రోహి అని రామరాజు గట్టిగా అరుస్తూ గుండెను గట్టిగా పట్టుకుని కుప్పకూలిపోతాడు. సాగర్, చందు ఇద్దరూ హాహాకారాలు చేస్తూ నాన్నా నాన్నా అంటూ పరుగున ఆయన దగ్గరకు వెళ్తారు. ఇలా ఒక పక్క తన స్వంత కొడుకు చేసిన మోసానికి ఇంటి పెద్ద రామరాజుగారు గుండెపోటుతో కుప్పకూలి పడిపోవడం, మరోపక్క విశ్వ క్రూరమైన బెదిరింపులు, ఇంట్లో శ్రీవల్లి, బయట భద్రవతి.